శృంగవరపుకోట మండలంలోని తాటిపూడి గురుకుల బాలికల కళాశాల ఒకేసారి 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీరందరూ తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, కళ్ల మంటలతో బాధపడుతున్నారు. ప్రిన్సిపల్ శారదాబాయి వివరాల మేరకు నిన్న ఇద్దరు జ్వరం బారిన పడ్డారు. తర్వాత ఆ సంఖ్య 5కు చేరడంతో కొట్టాం పిహెచ్సికి సమాచారం అందించామన్నారు. క్రమేపీ ఆ సంఖ్య 51కి చేరడంతో పిహెచ్సి వైద్యాధికారిని జుత్తాడ హారిక వచ్చి వైద్యం అందించారు. మలేరియా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇక సమాచారం తెలుసుకున్న డిఓ మాణిక్యం నాయుడు కళాశాలకు చేరుకుని ప్రిన్సిపల్ తో మాట్లాడారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణతో కలిసి విద్యార్థులను పరామర్శించారు. రాత్రంతా వైద్య శిబిరం ఉంటుందని, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. అంతకుముందు ఎంఈఓ జగదీశ్వరరావు ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఎమ్మెల్యే లలిత కుమారి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 51 మందికి ఈరోజు హెల్త్ బాగాలేదు. బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్ వచ్చి ఉంది. వాళ్ళల్లో 7గురిని మాత్రము హాస్పిటల్ ఎస్కోట ఏహెచ్కి ఏరియా హాస్పిటల్కి పంపించి ఉన్నాం సార్. ఆ 7గురిలో ఒక అమ్మాయికి ఫిట్స్ వచ్చి ఉంది. ఆ అమ్మాయికి ప్రీవియస్ ఆ ప్రాబ్లం ఉన్నట్లుగా పేరెంట్స్ చెప్తూ ఉన్నారు సార్. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాము, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. నేను శారదాబాయి చౌదరి, ఏపీఆర్జేసి తాటిపూడి ప్రిన్సిపల్. డాక్టర్ హారిక, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి కొట్టం. ఈరోజు మనకి ఏపీఎస్ఆర్జేసి కాలేజ్ నుంచి మనకి మార్నింగ్ ఫోన్ వచ్చిందండి, ఇలా పిల్లలకి బాగాలేదని చెప్పి. సో మన స్టాఫ్, హెల్త్ స్టాఫ్, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్ అందరూ వచ్చి టెస్ట్ చేశారు. చూసినప్పటికీ ఒక 9 మందికి పిల్లలకి ఫీవర్స్ ఉన్నాయని చెప్తే వెంటనే మనం మలేరియా టెస్ట్ చేసాము, నెగిటివే వచ్చింది. సో నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేశారు. మళ్ళీ ఈవినింగ్ 3 o'clockకి ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి, మేడం ఇంకా ఫీవర్ కౌంట్ పెరుగుతుంది, పిల్లలు ఇంకా సిక్ అవుతున్నారని చెప్పి ఇన్ఫార్మ్ చేశారు. సో వెంటనే ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. నేను వచ్చే టైంకి ఇక్కడ సిక్ రూమ్లో 52 మంది పిల్లలు ఉన్నారండి. అందరికి కూడా హై గ్రేడ్ టెంపరేచర్ ఫీవర్ ఉంది, అలాగే బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, ఐ కంప్లైంట్స్ అంటే కళ్ళు మంటలుగా ఉండడం, కళ్ళు రెడ్నెస్గా ఉండడం కంప్లైంట్ చేశారు. సో మేము వచ్చాక ఒకసారి మొత్తం అంతా చూసి మొత్తం అందరికి 52 మందికి పిల్లలకి ఆర్డిటీ ఫర్ మలేరియా చేసాము, నెగిటివ్ గానే వచ్చింది. అలాగే టెపిడ్ స్పాంజింగ్ అంటే ఒళ్ళంతా తడుగుర్తు పెట్టి తుడిచేసరికి, పారాసెటమాల్ ఇచ్చినసరికి చాలా మంది రికవర్ అయ్యారు. ఒక 15 మంది పిల్లలు మాత్రం ఇంకా టెంపరేచర్ కంట్రోల్ అవ్వలేదు, కాబట్టి వాళ్ళలో కొంతమందిని ఏరియా హాస్పిటల్ రిఫర్ చేశాము. ఒక బాబుకి బాగా ఆయాసంగా ఉండి, బ్రెత్లెస్ గా ఉండి కంప్లైంట్ చేసి తను కూడా వెంటనే ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది.